బ్రేకింగ్ న్యూస్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. సచివాలయానికి వచ్చిన సమయంలో ఛాతీ నొప్పితో ఇబ్బంది పడ్డారు ఆయన. అంతేకాదు నొప్పి మరీ ఎక్కువగా ఉండడంతో ఒక్కసారిగా కుప్పకూలారు ఆయన. మంత్రి శ్రీధర్ బాబు పేషికి వచ్చిన సమయంలో ఛాతీ నొప్పి ఎక్కువగా రావడంతో ఆయన హుటాహుటిన సచివాలయంలో ఉన్న డిస్పెన్సరీకి తీసుకువెళ్లి ప్రాథమిక వైద్యం చేయించారు. ఇక అనంతరం మధు యాష్కి గౌడ్ ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఛాతీ నొప్పితో బాధపడుతున్న మధు యాష్కి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. రైట్ వాసు, ప్రస్తుతం ఆయన ఏ విధంగా ఉన్నారు, అయితే డాక్టర్లు ఏం చెప్తున్నారు? రత్న, కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ మధు యాష్కి సచివాలయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. అయితే మంత్రి శ్రీధర్ బాబుతో కూడా ఆయన భేటీ అయిన నేపథ్యంలో కూడా ఆయన ఛాంబర్ లో ఒక్కసారిగా కళ్ళు తిరిగి అంటే ఆయన సుఖ కోల్పోయే పరిస్థితిలో కూడా మంత్రి గుర్తించి హుటాహుటిన ఆయన సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఒక్కసారిగా అతన్ని ఛాతీ నొప్పి వస్తుందని చెప్పడంతో కూడా అతన్ని సెక్రటరియట్ లో ఉన్నటువంటి డిస్పెన్సరీ తరలించారు. అక్కడ ఈసీజీ చేసినటువంటి వైద్యులు అతన్ని మెరుగైన వైద్యం కోసం తరలించాలని సూచించిన నేపథ్యంలో ప్రస్తుతం అతన్ని గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ తరలించినట్టు తెలుస్తోంది. మంత్రి శ్రీధర్ బాబు పేచీలో ఈ ఘటన చోటు చేసుకున్న నేపథ్యం అయితే ప్రధానంగా కూడా ఆయన కొంతకాలంగా అంటే వెయిట్ చేస్తున్న నేపథ్యం కావచ్చు, మరి ఆహారం తీసుకోకపోవడమా లేదంటే ఛాతీలో నొప్పి అంటే అది ఏ స్థాయిలో ఉంది అనే అంశం సంబంధించి కూడా ఈసీజీలో అంటే తేడాలు గమనించినటువంటి వైద్యులు మెరుగైన వైద్యం కోసం కూడా గచ్చిబౌలి తరలించాలని సూచించిన నేపథ్యంలో ఆయన ఏఐజీ ఆసుపత్రి తరలించారు. ఇక మరి కాసేపట్లో వైద్యులకు సంబంధించి అంటే ప్రస్తుతానికి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదని అయితే వైద్యులు చెప్పారు. కానీ ముందు జాగ్రత్త చర్యగా పెద్ద హాస్పిటల్ తరలించాలని సూచించిన నేపథ్యంలో ఏఐజీకి అతని సహచరులు తరలించినట్టుగా సమాచారం అంతా ఉంది. సచివాలయానికి వచ్చినటువంటి కాంగ్రెస్ నేత మధు యాష్కి ఏదైతే శ్రీధర్ బాబుతో భేటీ అయ్యి మాట్లాడుతున్న నేపథ్యంలోనే ఇతని ఫేస్ లో కదలికలు కావచ్చు, ఆయన హావభావాలు చూసి కూడా మంత్రి శ్రీధర్ బాబు ఒక్కసారిగా సిబ్బందికి చెప్పడం జరిగింది. ఆ లోపు ఆయన సుఖ కోల్పోయే పరిస్థితికి వస్తున్న నేపథ్యంలో కూడా ఆ హుటాహుటిని ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత అంబులెన్స్ లో ఇక్కడ ఈసీజీ చేసిన తర్వాత కూడా అంబులెన్స్ లో ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి అతని అనుచరులు మాత్రం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్తా ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఆ శ్రీధర్ బాబు కూడా అతని ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆయన ఆరాధిస్తా ఉన్నారు. వాసు, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఇంతకు ముందు ఎప్పుడైనా ఇటువంటి సమస్యతో ఆయన బాధపడ్డారా? ఇదే మొదటిసారా? అసలు డాక్టర్స్ ఆయన ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులెటిన్ ఏమైనా విడుదల చేసే అవకాశం ఉందా? అసలు అనుచరులు మాత్రం లో బీపీ కారణంగా జరిగినట్టుగా చెప్తా ఉన్నారు. అంటే ఆహారం మధ్యాహ్నం తీసుకోకపోవడం కావచ్చు, తర్వాత ఉదయం నుంచి కూడా ఆయన వివిధ కారణాలతో కూడా వివిధ పనులతో కూడా అంటే ఏదైతే రెస్ట్ లేకుండా తిరుగుతున్న నేపథ్యానికి సంబంధించి కూడా ఇలా జరిగిందని ఆయన సహచరులు చెప్తున్నారు. కానీ ఆయన మాత్రం ఆ ఛాతీ నొప్పి కంప్లైంట్ చేస్తున్న నేపథ్యంలో అది గ్యాస్ వల్ల వచ్చిందా లేదా నిజంగానే గుండె సంబంధిత వ్యాధి ఏమైనా ఉందా అన్న అంశానికి సంబంధించి అయితే ఇంకా మరి కాసేపట్లో ఏఐజీ హాస్పిటల్ సిబ్బందికి తెలపాల్సి ఉంది. ఆయన మాత్రం ముఠావుటిన ఏఐజీ ఆసుపత్రి గచ్చిబౌలికి తరలించారని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడున్న వైద్యులు మాత్రం ప్రస్తుతానికి అతని ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదు, నిలకడగా ఉంది. ఆయన ఇక్కడి నుంచి బయలుదేరే ముందు కూడా సహచరులతో బాగానే ఉందని కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అయితే గచ్చిబౌలి తరలించారు. అక్కడ పూర్తి టెస్టులు అంటే ఆ గుండె సంబంధించినటువంటి ఇతర టెస్టులన్నీ చేసిన తర్వాత కూడా ఆరోగ్య పరిస్థితి సంబంధించి ఒక బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన అడ్మిట్ అయ్యారా, అడ్మిట్ అవసరం లేదా అన్న విషయం మాత్రం మరి కాసేపట్లో ఏఐజీ హాస్పిటల్ బృందాలు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఆయన్ను సచివాలయం నుంచి ఏఐజీకి తరలించారు. రైట్, థ్యాంక్ యూ వాసు. ఇక మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ ఛాతీ నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా ఆయన నొప్పి ఎక్కువ కావడంతో కుప్పకూలిపోయిన ఘటన నెలకొంది. దీంతో ఆయన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఏఐజీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.